వనరులకు బానిసయ్యాడు కాబట్టే వనరులలో భాగమైనటువంటి తన భార్య పైన అధికారం, భర్త పైన అధికారం చేసే ప్రయత్నం. ఎప్పుడూ ఆయన ఈ మాట చెప్పలేదు, సాటి మనిషి పైన నీకు నేను అధికారం ఇస్తున్నాను. కానీ సాటి మనిషి పైన అధికారం తీసుకో అని ఈ లోక మర్యాద. ద వేస్ ఆఫ్ ద వరల్డ్ రేపు చూస్తాం. వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ రేపు చూద్దాం. ఆ దానిలో కారణంగా మనం పెట్టుకున్న విగ్రహములు అనగానే ఆయన ఏదేదో వేరే మతం గురించి నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటారు. నో 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 నేను మన గురించి క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ మతంలో ఉన్న విగ్రహం, ప్రతి మానవాళిలో ఉన్న, ప్రతి సమాజములో ఉన్న విగ్రహములు, కులం అనే విగ్రహం, మతం అనే విగ్రహం, నీ గర్వం అనే విగ్రహం, నీ అందం అనే విగ్రహం, నీ చదువు అనే విగ్రహం, నీ పలుకుబడి అనే విగ్రహం, నీ ఆస్తి అనే విగ్రహం, నీ అంతస్తు అనే విగ్రహం. ఈ విగ్రహాలను చూసి నువ్వు హెచ్చుకుపోతున్నావు చూసావా? దాని కారణంగా నీవు వాటిని చేసుకున్నది నువ్వే, వాటి యందు విశ్వాసం ఉంచేది నువ్వే. కాబట్టి నువ్వు పతనావస్థలో ఉన్నావు. You are dying on a regular basis, on a daily basis, and ultimately you shall die. చచ్చిపోతావు. You will cease to live. ఇక నీలో జీవము ఉండకుండా పోతుంది. That is the narrative that Bible is. That's the grid that Bible is giving you. విగ్రహారాధన అన్నదే మూల పాపం. దేవుని స్థానములో దేవుణ్ణి ఉంచకుండా, దేవుని స్థానము నుంచి దేవుణ్ణి తొలగించి వనరులకు అనగా సృష్టిలో భాగానికి, సృష్టికి ఆయన స్థానాన్ని ఇస్తే మనం సృష్టికి బానిసలం అవుతాం. అందుకనే డబ్బు కోసం రీసెంట్గా పేపర్లో 3 రోజుల క్రితము 4 రోజుల క్రితము ఆస్తి తీసుకోవటం కోసం సొంత నాయనను రాత్రి దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేసిన కొడుకు, తన ప్రియుడితో పెళ్లి చేసుకోవటం కోసం తన సొంత భర్తకే చితి పేర్చిన భార్య. ఫేస్బుక్లో ఈరోజు చూశాను. మన దాని నమస్తే తెలంగాణ పేపర్లో కటింగ్. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. మానవుడు ఎందుకు పశుప్రాయుడయ్యాడు, ఎందుకు జంతువును పోలి బ్రతుకుతున్నాడు అనంటే, జంతువుల పైన రాజ్యం చేయాల్సినటువంటి మానవుడు జంతువులను దేవుళ్ళుగా చేసుకున్నాడు. కోతిని పూజిస్తే కోతి మాదిరి అవుతావు అని ఆ మాటకు అర్థం. వాటిని చేసుకుని వారును, వాటి యందు విశ్వాసం ఉంచి వారును వాటి వంటి వారే అవుతారు. మనిషి బందర్ కా ఔలాద్ ఎందుకు అవుతాడంటే, బందర్ కో భగవాన్ మంటాయి. అది ప్రాబ్లం. గుర్రాన్ని చేసుకుంటే గుర్రంలాగా తయారవుతావు. ఏనుగు నువ్వు దేవుడు అంటే ఏనుగులాగే తయారవుతావు. అది వద్దు అని ప్రభు చెప్పాడు. నేను ఐ యామ్ ద కింగ్, ఐ యామ్ ద ఫాదర్, ఐ యామ్ ద షెపర్డ్, ఐ యామ్ యువర్ హస్బెండ్, ఐ లవ్ యూ సో మచ్, ఐ యామ్ యువర్ లవర్, ఐ యామ్ ద కింగ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేవుడిని కాదు వీ హ్యావ్ అవర్ ఓన్ వేస్, మాకు మా మార్గాలు ఉన్నాయి, నువ్వు లైట్ తీసుకో అని చెప్పి ఆయన్ను పక్కన పెట్టడం కారణం చేత మానవుడికి మధ్య ఉన్న సంబంధాలలో కూడా ఇబ్బందులు తెచ్చుకున్నాడు. అలా ఇబ్బందులు తెచ్చుకోవటం కారణం చేత కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం, ప్రేమ వ్యవస్థ నిర్వీర్యం, సామాజిక వ్యవస్థ నిర్వీర్యం, దేశం రాజ్యం అనే వ్యవస్థ నిర్వీర్యం. కన్ఫ్యూజన్లో మానవుడు. ఒక 3 వారాల క్రితం సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అని అంటే, భారతదేశంలో అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది, అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది. అది చెప్పాల్సిన మాట మనకు తెలియదు, కానీ మన కర్మజోడు చెప్పింది. ఎందుకు ఇలా చెప్పింది అని ఆలోచిస్తే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అదే సుప్రీంకోర్టు అదే ఢిల్లీలోనే ఉంది. ఈ రోజుకు రాజ్యాంగానికి నిర్వచనం చెప్తుంది.
రైట్? కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అక్కడ ఉంటాయి. నేను కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాను, మీకు తెలుసో తెలుసు, తర్వాత చెప్తాను. ఏమని చెప్పింది అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. పెళ్లి కూడా చేసుకోకర్లేదు, 6 నెలలు కలిసి ఉంటే చాలు వాళ్ళు భార్య భర్తే అనింది. ఎవరు భార్య ఎవరు భర్త చెప్పలా. అబ్బాయి చేసుకోవచ్చు అని చెప్పింది. కన్ఫ్యూజన్. మ్యాన్ మేడ్ సిస్టమ్స్, మనిషి తయారు చేసుకున్నటువంటి, మనిషి తన సొంత క్రియేషన్గా తెచ్చుకున్నటువంటి, నెత్తిన పెట్టుకున్నటువంటి ఈ ఇబ్బందులు మనిషిని మనిషిగా కాకుండా డీహ్యూమనైజ్ చేస్తున్నాయి. మొదటి మాట మ్యాండేట్, రెండవ మాట డెలిగేట్, మూడవ మాట డీహ్యూమనైజింగ్. బికాజ్ వీ రిజెక్టెడ్ గాడ్, మ్యాన్ ఈజ్ డీహ్యూమనైజ్డ్. వనరులను తనపైన రాజుగా, వనరులను తనపైన అధిపతిగా, వనరులను తనపైన భర్తగా, వనరులను తనపైన ప్రియుడిగా, వనరులను తనపైన రాజుగా చేసుకున్న కారణం చేత మనిషిగా ఉండకుండా తగ్గిపోతున్నాడు. వాటిని చేయువారును, వాటి యందు విశ్వాసం ఉంచువారును వాటి వంటి వారే. జంతువులను చేసుకుంటే జంతువు వంటి వారు, రాళ్ళని చేసుకుంటే రాళ్ళ వంటి వారు, చెట్లను చేసుకుంటే చెట్ల వంటి వారు, కానీ మనుషులు కారు. అర్థమవుతుందా పాయింట్? ద పాయింట్ ఈజ్, the moment you reject God and you replace God with something else, you become like that. మనిషి ఆ విధంగా మారిపోతున్నాడు. అలాంటి డీహ్యూమనైజ్ అయ్యేటటువంటి స్థితుల్లో నేను ఎలా మళ్ళీ మానవుడిగా బ్రతకాలి? హౌ కెన్ ఐ లివ్ అగైన్ ఇన్ గుడ్ వేస్ అన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు రేపు ఉదయం దీని డీటెయిల్స్ చూసే అవకాశం ఉంటుందో ఉండదో, టైం ఉంది కాబట్టి లెట్ us కంటిన్యూ. ఆ రోజుల్లో నిమ్రోదు అనేటటువంటి ఒక రాజు అందరిపైన రాజ్యం చేయటానికి కత్తిపట్టాడు. వయలెన్స్ బికేమ్ ద మీన్స్ టు రూల్ ఓవర్ పీపుల్. ప్రజలపైన రాజ్యం చేయటానికి కత్తి ఒక ఆయుధమైంది. దేవుడిచ్చిన ఆయుధం ఏమిటి రాజ్యం చేయటానికి? సాగు చేయి, సంరక్షించు. సాగు చేయి, సంరక్షించు. మనిషి ఏర్పరచుకున్న ఆయుధం ఏమిటి? చంపు, పెత్తనం చేయి, గుంజుకో, కొట్టి తెచ్చుకో. మ్యాన్ మేడ్ సిస్టమ్స్. నిమ్రోదు మొదలుకొని మెల్లిమెల్లిగా రాజ్యముల తర్వాత రాజ్యములు, రాజ్యముల తర్వాత రాజ్యములు, శక్తి తర్వాత శక్తి, సమూహముల తర్వాత సమూహములు అలా 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 తయారవటం మొదలుపెట్టాయి. దేవుడు చూశాడు. ఐ రియలీ రిగ్రెట్ అన్నాడు. మనుషులు ఇలా తయారవుతున్నారు, నిజంగా నేను పశ్చాత్తాపడుతున్నాను ఇలా తయారు చేసినందుకు అని అన్నాడు. బట్ హీస్ గాట్ అ ప్లాన్. ఆయన ఒక ప్లాన్ ఉంది. హీస్ గాట్ అ ప్లాన్ టు రిన్యూ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన పునరుత్థానం చెందించటానికి, మళ్ళీ కొత్తగా చేయటానికి, ఉజ్జీవింప చేయటానికి ఆయన దగ్గరకు ఒక ప్లాన్ ఉంది. సో హీ చోజ్ వన్ మ్యాన్. ఒక్క మనిషిని, తన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన పేరే నోవహు. నోవహుతో చేసిన నిబంధన. సో our God is faithful to the covenants that he makes. దేవుడు నిబంధనకు విశ్వాస్యత చూపించువాడు. రేపు దీని గురించి మనం మాట్లాడతాం.